ఇల్లు తీసుకుంటున్నారంటే కూడా, లోన్ మీద ఇల్లు తీసుకుంటున్నారంటే కూడా అది అప్పు కాదు, ఖచ్చితంగా ఎసెట్ అది. కాకపోతే మీకు తెలిసి ఉండాలా ఎంతకు మనం లోన్ తీసుకోవాలా, ఎంతకు డౌన్ పేమెంట్ పెట్టుకోవాలా. ఇప్పుడు మీరు ఓ 25,000 ఓ 50,000 రెంట్ కొంపలో ఉండి నాకే లోన్ లేదు హ్యాపీగా ఉన్న అనుకోవడం ఒక రకమైన తెలియనితరం మూర్ఖత్వం. అదే ఈఎంఐకి కన్వర్ట్ చేసుకుంటే, ఎట్లాగో మీరు ఆడ రెంట్ పే చేయాలి కదా, ఈడ ఈఎంఐకి కన్వర్ట్ చేసుకుంటే కొంతకాలం తర్వాత మీ సొంతం అయిపోతుంది కదా. ఈరోజు తీసుకున్న మీరేదైతే ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ కింద ఉన్న స్క్వేర్ యార్డ్స్ ఏవైతే ఉన్నావో, మీరు తీసుకున్న టైంలో 30,000 పర్ స్క్వేర్ యార్డ్ అనుకుంటే, అది కంప్లీట్ అయ్యటానికి దాదాపు పర్ స్క్వేర్ యార్డే ₹1,00,000 అవుతుంది కదా. మరి లోన్లో తీసుకోవడం లాభమే అవుతుంది కానీ నష్టం ఎట్లా అవుతుంది? అంటే కొంతమంది తాహతకు మించి, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా 30-40 వేల వరకు ఓకే, వాళ్ళది వచ్చేసి 70-80,000 ఈఎంఐ, మళ్ళీ అది కూడా 20 years టర్మ్, 30 years టర్మ్, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ మొత్తము లోన్ కట్టడానికే వెళ్తుంది కదా ఈ కోణంలో.